నిరసనకారుల్ని చంపాలని చూస్తే మీకు పంబర్ రేగిపోద్ది. ఇది ఇరాన్కు ట్రంప్ ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్. నిరసనకారుల జోలికొస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాట వినకుంటే దాడులు తప్పవంటూ హెచ్చరిస్తోంది అగ్రరాజ్యం. ఇరాన్లో మరింత ఉధృతమైంది ఆందోళనలు. జెన్ జీ ఆందోళనలతో అల్లర్లు తీవ్రతరమవుతున్నాయి. నిరసనలు కట్టడి చేసేందుకు చేతులెత్తేసింది ఎక్కడి ప్రభుత్వం. రాజధాని టెహరాన్ సహా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిక్టేటర్ పోవాలి, ఇక డిక్టేటర్ ఉండకూడదు, ఆ డిక్టేటర్ అనే పదం నశించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. షిరాజ్, కిర్మన్షా ఈ ప్రాంతాల్లో ఉధృతంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్డౌన్ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. గత 12 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనల కారణంగా 45 మందికి పైగా మృతి చెందారు. ఆందోళనకారులపై దాడులు చేస్తే సహించేది లేదంటూ తేల్చేస్తున్నాడు ట్రంప్. ఇరాన్లో భారతీయులకు అడ్వైజరీ జారీ చేసిన విదేశాంగ శాఖ. ఇంకోవైపు ఇరాన్పై బలూచ్ ఆర్మీ కూడా దాడికి పాల్పడింది. సినీఫక్కీలో ఇరాన్ పోలీస్ కమాండర్ను చంపేసింది బలూచ్ ఆర్మీ. కారును వెంబడించి అతి కిరాతకంగా దారుణంగా కాల్చేసింది. ఈ ఘటనలో ఇరాన్ పోలీస్ అధికారి హగీఘాత్ మృతి చెందారు. దాడికి పాల్పడినట్లు జైష్ అల్ అద్ల్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఇరాన్లో రోజు రోజుకి నిరసనలు మిన్నంటున్నాయి, తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు తీవ్ర రూపం దాల్చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించి దృశ్యాలు చూద్దాం. ఏ స్థాయిలో అక్కడ నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, హింస కావచ్చు, ఏ స్థాయికి చేరుకున్నాయి అనేది. غيور اللور وملك شاي وهماي معتمد إيران إن شاء الله. غيور اللور وملك شاي وهماي معتمد إيران إن شاء الله. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్కడ నిరసనలు అణచివేయడానికి, నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది అగ్రరాజ్యం. ఇరాన్లో ఆందోళనలు చెలరేగాయి. ఆ దేశాధికారులు వాటిని అణగదొక్కాలనుకోవడం అది కరెక్ట్ కాదు. అణగదొక్కాలనుకుంటే వాటిని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేయండి, ఆ నిరసనని శాంతింపజేసే ప్రయత్నం చేయండి. కానీ అక్కడ వాళ్ళ మీద దాడులు చేస్తే కనుక ఊరుకునేదే లేదంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇక తాము జోక్యం చేసుకోము, వారిని కనుక ఏమైనా చేస్తే కనుక ఊరుకునేది లేదంటున్నాడు ట్రంప్. ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశాన్ని ట్రంప్ ప్రస్తావించాడు. అవి నిరసన సమయంలో తొక్కిసలాట వల్ల జరిగినవంటూ చెప్పుకొచ్చాడు. దీనికి ఎవరిని బాధ్యులను చేయలేమంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆర్థిక సంక్షోభం కారణంగా ఇటు దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. 2025 జూన్లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీసింది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించి న్యూక్లియర్ మిజైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఉంటాం, దాన్ని టార్గెట్ చేసుకుంది. అయితే 2026 జనవరిలో మరి ముఖ్యంగా నేను ఒక ప్రకటన చేసింది ఇరాన్. తమపై దాడి జరుగుతుందని తెలిస్తే దాడి జరిగే వరకు ఆగకుండా తామే ముందస్తుగా దెబ్బ కొడతామంటూ హెచ్చరించింది. దీనివల్ల మిడిల్ ఈస్ట్లో మరో పెద్ద యుద్ధం వస్తుందేమో అనే భయం మొదలైందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రభావం మనం చూస్తున్నాం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ మీద తీవ్రమైన ఒత్తిడిని పెట్టడం మొదలుపెట్టాడు. నిరసనకారులను చంపితే ఊరుకోమంటూ ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. ఇరాన్ను కోలుకునే విధంగా దెబ్బతీస్తామంటున్నాడు ట్రంప్. ఒకవేళ ఆంక్షలు కనుక విధిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ వెనుజులా లాంటి దేశాలు కూడా ఇరాన్ రష్యాలతో సంబంధాలు తెంచుకోవాలని చెప్పి అమెరికా కండిషన్స్ పెడుతోంది.
అఫ్కోర్స్ అక్కడ వెనుజులా గురించి మాట్లాడుకున్న సందర్భం. ఈ కాంటెక్స్లోనే కదా రష్యన్ వెజల్ని, వాణిజ్య నౌకని వెంబడించి మరి సీజ్ చేసింది అమెరికా. ఇరాన్లో గత కొద్ది రోజులుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఆర్థికంగా చూసుకుంటే తీవ్రమైన ద్రవ్యోల్బణం ఉంది. కరెన్సీ రోజు రోజుకి పడిపోతుంది. ఏకంగా 12 నుంచి 13 లక్షల రియాల్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అక్కడ రాజకీయం కూడా పాలకులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెలు జరుగుతున్నాయి, నిరసనలు మిన్నంటున్నాయి. ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం అంటే గత ఏడాది చూసాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇరాన్ ఇటు ఇజ్రాయెల్తోనే అమెరికాతో యుద్ధం చేయడం కారణంగా తీవ్రంగా నష్టపోయింది. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానంగా దెబ్బతీసిన పరిస్థితి అమెరికా. దీంతో మరింత పరిస్థితి దుర్భరమైపోయింది. ఇక అక్కడి ప్రజల పరిస్థితి గురించి ఆలోచిస్తే అది కాస్త అగమ్యగోచరమే వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే అమెరికా శాంక్షన్స్ కారణంగా అఫ్కోర్స్ కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే భారత్ కూడా ఇరాన్ నుంచి ఆయిల్ని కొనుగోలు చేసేది. కానీ అమెరికా ఆంక్షల కారణంగా అక్కడి నుంచి ఆగిపోయింది. ఇప్పుడు రష్యాతోనే అదే పరిస్థితి ఉంది. ఇరాన్ ప్రస్తుతం ముప్పేట దాటిని ఎదుర్కొంటోందా? ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్తో ఇబ్బందికర వాతావరణం ఉంది, ఇంకో పక్క అమెరికా నేరుగా రంగంలోకి దిగుతోంది. సో ఇటువంటి పరిణామాల్లో ఎదుర్కోవడం కష్టమవుతోంది అనే మాట వినిపిస్తున్న క్రమం. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు అనేది మాట్లాడుకుంటే అక్కడ రెజ్యూమ్ చేంజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. కొన్ని వార్తా కథనాలు రావడం జరుగుతోంది ఇంటర్నేషనల్ అవుట్లెట్స్లో. ఇటు అయతుల్లా అలీ ఖమేనీ దేశం విడిచి పారిపోబోతున్నాడు, రష్యా వెళ్ళిపోతాడు, మాస్కో వెళ్ళిపోతాడు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ లాగా ఆయన కూడా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది. దేశం విడిచి పారిపోయి వేరే చోట తలదాచుకునే అవకాశం ఉందంటూ కూడా ఇంకొక చర్చ ఉంది. ఈ క్రమంలోనే అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. రిలీజియస్ నాజీ అంటున్నాడు ఆయన ఏకంగా. ఇక అంతం కాక తప్పదు. ఖమేనీకి సంబంధించి ఉద్దేశించి అన్నాడా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఏమంటాడంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ ఇరాన్ అధికారులు అక్కడ వాళ్ళని చంపడం కానీ వాళ్ళకి తీవ్రమైన గాయాలు చేయడం కానీ చేస్తే నిరసనకారుల మీద, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్కి దిగితే కనుక ట్రంప్ ఇరాన్ అధికారుల మీదే చర్య తీసుకుంటాడని చెప్పి. మీకేం అవసరం? ఇదే ప్రపంచం అడుగుతోంది ఈరోజు. ఈ పెట్రోల్ పంప్కి ఏం అవసరం? ఈ పెట్రోల్ పంప్కి అవసరం లేదు కదా. మీ దగ్గర పెట్రోల్ నిల్వలు లేవు కదా. మహా అయితే ఎంత ఉన్నాయి? ఈడ్చి కొట్టే 68 బ్యారెల్ ఉంటుంది ఆ లెక్కది. అటువంటి సందర్భం, అటువంటి మీరు ఈరోజు ప్రపంచానికి వచ్చి నీతులు చెప్పడం అనేది ఆలోచించుకోవాల్సిన సందర్భం కదా. 68 బిలియన్ బ్యారెల్స్ అమెరికా దగ్గర ఉన్నది. when it's in a comparison with వెనిజులా, వాళ్ళకి 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. సరే, అక్కడి నుంచి కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్. ఇక్కడ ఎందుకు ఇటువంటి పరిస్థితులు అనే ఆ అంశం గురించి మాట్లాడితే అమెరికాకి ఇరాన్కి మధ్య వైరం అనేది ఈ ఒక్క రోజులో మొదలైంది కాదు. అది దశాబ్దాల తరబడి రాజకీయ కుట్రలు ఉన్నాయి, విప్లవాలు ఉన్నాయి, మతపరమైన భేదాల అంశం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొదట్లో అమెరికా ఇరాన్ మంచి మిత్రుడే, ఇది 1953 వరకు. కానీ అక్కడే పరిస్థితి మారిపోయింది. ఇరాన్ చమురు నిల్వను జాతీయం చేశారు అప్పుడు ఉన్న నేతలు. అంతవరకు బాగానే ఉండేవి, ఎందుకంటే బ్రిటన్ కంపెనీల చేతుల్లో ఉండేవి. జాతీయం చేసిన తర్వాత వాళ్ళ దేశానికి వాళ్ళు వాడుకున్నారు అంతే. బ్రిటన్ సాయంతో అమెరికా నిఘా సంస్థలో ఒక కుట్ర పన్ని అప్పటి రెజ్యూమ్ని వాళ్ళు దించేయడం జరిగింది. దీంతో రాచరిక పాలన ప్రారంభమైంది అంటూ కూడా మాట్లాడుకునే సందర్భం. ఇప్పుడు కూడా అదే కదా, ఇప్పుడు కూడా రాచరిక పాలన. ఆయన వచ్చి ఆ ప్రిన్స్ ఎవరో ఉన్నారు, ఆయన ప్రస్తుతం రంగంలోకి దిగాడట. ఇరాన్కి సంబంధించి రంగంలోకి దిగి ప్రస్తుతం ఆ నిరసనలకు లీడ్ చేస్తున్నాడు. ఇదేదో మాట వినిపిస్తోంది అక్కడ. సో అటువంటి సందర్భం ఇరాన్ యాక్టివిస్ట్గా మాట్లాడుకుంటున్న మసీహ్ గ్లోబల్ సపోర్ట్ కోరుకుంటున్నాడు నిరసనల నేపథ్యంలో. ఏమంటున్నారంటే వాళ్ళు
ఇరాన్ ప్రజలు, మరి ముఖ్యంగా ఇరాన్ ప్రజల నిరసనలను ఉద్దేశిస్తూ ఇటు ఇరాన్ ప్రజల మెసేజ్ అనేది చాలా క్లియర్గా ఉంది. ప్రస్తుతం ఉన్న రెజ్యూమ్ మాకొద్దు అనేది వాళ్ళు అంటున్న మాట. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళకొద్దు అంటున్నారు. వాళ్ళకి రిఫార్మర్స్ కావాలంట. ఆ పదవిని అలంకరించడానికి, ఆ పదవిలోకి రిఫార్మర్స్లు కావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఏమంటారు, ఇరాన్ పీపుల్కి మేము మద్దతుగా ఉంటాం, కాస్త వాళ్ళ రైట్స్ కోసం అడ్వకేట్ చేస్తామంటున్నారు జేడీ వ్యాన్స్. డిసెంబర్ 28 మొదలయ్యాయి ఇరాన్లో ఈ పరిస్థితులు. దాదాపుగా 12 రోజులు ఇంకా కొనసాగుతున్నాయి అక్కడ పరిస్థితులు. యుఎస్ ట్రెజరీ బెసెంట్ ఏమంటారంటే కనుక ఇరాన్ ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పి ఇటు అమెరికా కీలక నేతలు అంటారు. ఇక్కడ వీటన్నిటికీ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇరాన్ ఎక్సైల్డ్ క్రౌన్ ప్రిన్స్ అంటూ ఉంటారు. రెజా ఆయన పేరు, షా కొడుకు. రెజ్యూమ్ చేంజ్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఎప్పుడైతే అక్కడ జాతీయం చేసిన తర్వాత షా ప్రభుత్వం గురించి మాట్లాడుకున్న సందర్భం ఉంది కదా, జాతీయం చేసిన అంతవరకు ఒక పాలన ఉండేది. ఆ పాలనను పూర్తిగా, అంటే జాతీయం చేసిన పాలన పూర్తిగా అణగదొక్కేసి అమెరికా ఒక కుట్ర పన్ని ఆ తర్వాత షా పాలన తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మారి ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చేతుల్లో మళ్ళీ అక్కడ కొనసాగుతోంది. ఇప్పుడు ఆయతుల్లా అలీ ఖమేనీని దించేసి షా కొడుకు, ఆయన పేరుంది రెజా, ఈయన మళ్ళీ ఆ స్థానంలో కూర్చోబెట్టాలి. ఈయనెవరు? అమెరికాకి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాకు మరి ముఖ్యంగా ట్రంప్కి సన్నిహితుడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు సత్యం అనేది ధృవీకరించుకోవాల్సిన అవసరం అది. ఇప్పుడు తనకి సన్నిహితుడుగా ఉన్న వర్గాన్ని అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ఆ దేశం మీద కుట్ర పన్నేసి పూర్తిగా ఆ దేశాన్ని తన చేతులతో పాలించాలి. ఇది అక్కడ వినిపించే మాట. ఇరాన్ చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఇంకా ఇందాక నుంచి గత 6-7 గంటల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే అక్కడ పూర్తిగా పరిస్థితులు మారిపోతున్నాయి. రెజ్యూమ్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా దగ్గరలో ఉన్నాయనేది అక్కడ వినిపిస్తున్న మాట, నిరసనకారుల నుంచి వినిపిస్తున్న మాట. అయితే దీని వెనకాల కుట్ర ఉంది అనేది ఇంకొక డిస్కషన్ కూడా దారితీస్తుంది. టార్గెటింగ్ లాగే కనిపిస్తుంది అనేది అంతర్జాతీయ ఈ పరిణామాలను విశ్లేషించే విశ్లేషకులు చెబుతున్నమాట. ఒకసారి మీరు కూడా ఈ డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వెనిజులా చూడండి. వెనిజులాకి ఎంత ఉన్నాయి? ఏకంగా 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ చమురు అనేది ఉంది. ఎంత బిలియన్ బ్యారెల్స్. ఆ తర్వాత ఎవరికి ఉంది? సౌదీకి ఉంది. ఎంత? 297 బిలియన్ బ్యారెల్స్. అమెరికాతో సన్నిహితంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏం పెద్ద అనిపించట్లేదు. కెనడా, అక్కడ కూడా 168 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. అక్కడ కూడా పెద్ద ఇబ్బంది లేదు వాళ్ళ కెనడాతో. అఫ్కోర్స్ అక్కడ రాపిడి ఉంది వాళ్ళకి, కెనడాకి యూఎస్కి రాపిడి ఉన్నప్పటికీ చెలిగా, ఎందుకంటే వాళ్ళ మాట వింటారో లేకపోతే ఏదో ఉంటుంది కదా వాళ్ళ రిలేషన్ అది. సో ఇక్కడ ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత వచ్చింది ఇరాన్. 157 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఏం లాభం? వెనిజులానే తీసుకోండి ఎగ్జాంపుల్. 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. అది కూడా ఇంకా అక్కడైతే ఇంకా దాన్ని ఇంకా ప్యూరిఫై చేయాలి. రిఫైన్ చేస్తే కనుక అవుట్కమ్ ఎక్కువ వచ్చేది అనేది వెనిజులా క్రూడ్ ఆయిల్ కున్న పేరు. అటువంటిది వెనిజులా ఎక్కడ అంటే కనీసం పక్కవాడికి అమ్ముకోవడానికి అవకాశం లేకుండా కూడా ఆంక్షలు విధించేస్తుంది. ఈరోజు ఇదే వెనిజులా క్రూడ్ ఆయిల్ వెసల్ అనేది వెళ్తూ ఉంటే సముద్ర జలాల్లోనే దాన్ని పట్టేసుకున్నాడు. ఏమని? రష్యా జెండా ఉంది అని చెప్పి ఒక ఆంక్షల పేరుతో. ఇప్పుడు దీనికోసం మళ్ళీ ఇంకొక ప్రత్యేకమైన పాలసీ 2025లో ఈ ఆంక్షల పేరుతో ఒక మళ్ళీ ప్రత్యేకమైన పాలసీ. ఇలా ఇష్టం వచ్చినప్పుడు ఇలా తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇంకా ఆ తర్వాత మాట్లాడితే ఇరాక్ 145 బిలియన్ బ్యారెల్స్ వాళ్ళకుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. అక్కడ ఏం చేస్తారో మనకు తెలుసు. ఆ తర్వాత రష్యా 107 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అక్కడ ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ఇక్కడ కీలకంగా ఎవరున్నారు? చైనా, భారత్.
ఇక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేది. సో అంటే మీరు చూడండి, క్రూడ్ ఆయిల్ ఎవరి దగ్గర, క్రూడ్ ఆయిల్ కాదు, చమురు కావచ్చు, ఖనిజ నిక్షేపాలు. ప్రధానంగా ఈ పెట్రోల్ పంప్ కనిపించేది ఏంటంటే కనుక క్రూడ్ ఆయిల్. తన దగ్గర ఎంత పెట్రోల్ ఉన్నా తన పంపులో మాత్రం పెట్రోల్ ఉండాల్సిందే. ఆఖరికి ఫుల్ ట్యాంక్ అయిపోయినా కుదిరితే టైర్లలో కూడా కొట్టేసుకుంటాడు ఈ పెట్రోల్ పంపు. కాబట్టి రష్యా 107 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉన్నప్పటికీ కీలకంగా ఎవరున్నారు? చైనా ఉంది, ఇండియా ఉంది. చైనా అఫ్కోర్స్ భారత్ని బెదిరించాడు, తగ్గింది. అమెరికా నుంచి మనం అమెరికాతో మనం కాంట్రాక్ట్లో ఈ విషయంలో క్రూడ్ ఆయిల్ చమురు విషయంలో అమెరికా చెప్పినట్టుగానే చెప్పినట్టుగానే యాజ్ ఆఫ్ నౌ అనే మాట వినిపిస్తోంది. ఆ తర్వాత కువైట్ 101 బిలియన్ బ్యారెల్స్, దుబాయ్ 98 బిలియన్ బ్యారెళ్ళు, అమెరికా 68 బిలియన్ బ్యారెల్స్, ఆ తర్వాత లిబియా 48 బిలియన్ బ్యారెల్స్. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరైతే ఈ చమురు క్షేత్రాలో లేకపోతే చమురు సంపద ఉందో ఆ దేశాన్ని కొల్లగొట్టేయాలి. మరి అలాంటప్పుడు గ్రీన్లాండ్ మీద ఎందుకు కన్నేస్తారని చెప్పి మీకు అనుమానం రావచ్చు. అక్కడ కూడా కారణం ఉంది. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైనా ఒక దెబ్బకి 2 పిట్టలు కాదు, ఒక 3 పిట్టలు ఎగరాలని కోరుకుంటాడు. ఇక్కడ ఎందుకు ఈక్వేషన్ కనిపిస్తోందంటే డికోడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ రష్యా ఉంది కదా, రష్యా, చైనా, భారత్. సో మన భారత్ని కాస్త ఈ విషయంలో ఫ్రేమ్ అవుట్ చేద్దాం. రష్యా, చైనా ఉంది కదా, వీళ్ళిద్దరి మధ్య వీళ్ళేమో చమరిస్తూ ఉంటారు. వీళ్ళకి ఆ టెక్నాలజికల్ కావచ్చు, లేకపోతే ఆ చిప్స్ విషయంలో కావచ్చు, ఇవి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ర్యాపో ఉంది. అలా చెప్పి ఇరాన్ కూడా తీసి పారేయలేం. ఇరాన్ కూడా డ్రోన్స్, మిసైల్స్ టెక్నాలజీ రష్యాకి అందిస్తోంది. సో మీకు గుర్తుంటే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు డ్రోన్లనే బాగా ఉపయోగించింది. ఫస్ట్లో మిసైల్స్ను ఉపయోగించినప్పుడు డ్రోన్స్ను ఉపయోగించింది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సో ఇక్కడ రష్యాకి, చైనా గురించి. ఇప్పుడు చైనా తైవాన్ని కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంది అనుకుందాం పూర్తిగా, ఎందుకంటే వెనిజులా ఇన్స్పిరేషన్తో కనుక లాగేసుకుంటే చిప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే వీళ్ళ మార్కెట్ అంతా ఆధారపడింది చైనా మీదే, అమెరికా మార్కెట్ ప్రధానంగా ఆధారపడింది. లేకపోతే ట్రంప్ అనే వ్యక్తి దాదాపుగా 140% టారిఫ్కి వెళ్ళిపోయిన వ్యక్తి ఎందుకు ఈరోజు కిందకి దిగాడు అంటే కనుక కారణం ట్రంప్కి అక్కడ మార్కెట్ నుంచి వచ్చిన ప్రెషర్. ట్రంప్కి అక్కడ మార్కెట్లో ప్రెషర్ వచ్చింది అనేది వినిపించమాట. ఎక్కడ మీకు గుర్తుంటే ఇంకా క్రిస్మస్కి ముందు ఒక 6 నెలల ముందు చూడండి, 2025 జనవరి తర్వాత తను అధికారం చేపట్టిన తర్వాత ఎంతవరకు వెళ్ళిపోయాడు? కరెక్ట్గా 6 నెలల ముందు నుంచి టప్ప పడిపోయింది టారిఫ్స్ తగ్గించడం చైనాకి. ఆ తర్వాత షీ జిన్పింగ్ అదే నోటుతో పొగిడాడు. అంటే ఇప్పుడు చైనాని ఏమైనా కెలికితే ట్రంప్ ఉనికికే ప్రమాదం వస్తుంది. అక్కడ వాళ్ళ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నిర్మోహమాటంగా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అందుకే చైనాని టచ్ చేయరు ఇప్పుడు వాళ్ళు. అఫ్కోర్స్ చైనా అంటే మండిపడచ్చు గాక, చైనాని టచ్ చేసే ప్రయత్నం చేయదు అంతగా, ఎందుకంటే చిప్ మార్కెట్. సో ఇప్పుడు ఆ చిప్ మార్కెట్కు ఉపయోగించే ఖనిజ సంపద గ్రీన్లాండ్లో ఉంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చైనా తైవాన్ని తీసేసుకున్న భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అదే ఖనిజ సంపద ఉంటే మేమే తయారు చేసుకోవచ్చు కదా. అర్థమైంది కదా మీకు? సో ఇటువంటి పరిణామాల్లో అప్పుడేం చేస్తుంది? దీంతో పాటు స్ట్రాటజికల్గా వినిపించమాట. స్ట్రాటజికల్గా అక్కడ కనుక తిష్ట వేస్తే రష్యా నిఘా మీద నిఘా ఉంచవచ్చు. అర్థమవుతుంది కదా. నేను కుదిరితే కనుక నెక్స్ట్ ఇరాన్కి సంబంధించి డీటెయిల్గా మేము మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. దాంట్లో ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. గ్రీన్లాండ్ అనేది ఇటు యూరప్కి అమెరికాకి మధ్యలో ఉంది కరెక్ట్గా. ఇంకా చెప్పాలంటే మన ఇంటికి పక్కింటికి ప్రహరీ గోడ ఎలా ఉంటుంది? కరెక్ట్గా ప్రహరీ గోడ మీద నించుంటే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూడొచ్చు, కరెక్ట్ ప్రహరీ గోడలో నించుంటే ఇటువైపు ఏం జరుగుతుందో చూడొచ్చు. అలా మాట కరెక్ట్గా గ్రీన్లాండ్ అలాగే ఉంది. ఏదో అందాజుగా చెప్పే ప్రయత్నం అంతే, ఉజ్జాయింపుగా. సో అలా ఇప్పుడు గ్రీన్లాండ్ ఉంది. లేకపోతే గ్రీన్లాండ్ ఎందుకు పట్టుబడతారు? మహా అయితే 57 లక్షల మంది అక్కడ ఉన్నారంతే. సో కాబట్టి అక్కడ తన వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని రష్యా మీద దృష్టి సారించాలి. అలాగే అక్కడ భూమి లోపలికి వెళ్ళిపోతే ఖనిజ సంపద ఉంది. అంటే ఒకే దెబ్బకు 2 పెట్టెలు కాదు 3 పెట్టెలు ఏకంగా. అంటే ఏంటి? ఇటు యూరప్ మీద కూడా, ఇంకా చెప్పంటే నాటో అనుకుంటున్నట్టు 3వ పాయింట్ కింద ఎగ్జాక్ట్లీ
నేటో మీద ఎప్పటి నుంచో కనిపెట్టి ఉన్నారు కదా. నేటోకి మా సంపద అంతా వేస్ట్ చేస్తున్నాం, నేటో మేమే పెంచి పోషిస్తున్నాం, మేము అనేకన్నా నేనే పదాన్ని ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది ట్రంప్, నేనే పెంచి పోషిస్తున్నాను అనేది. సో అటువంటి నేటోకి ఏకంగా 17% వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది ఫండ్స్ అనేది అమెరికా చెప్పుకుంటున్నమాట. మన ధృవీకరించడం దాన్ని. నేను యూరోప్ని నేటో కంట్రీస్ని బెదిరించాను, మీరు కూడా 2% కాదు 5% మీరు ఇవ్వండి అంటున్నారు. సో ఇటువంటి క్రమంలో నేటోని కూడా ఇండైరెక్ట్గా బెదిరించాలి. ఇప్పుడు ఒకవేళ కనుక బహుశా 3 పెట్టెలు కూడా కాదు 4 పెట్టెలు ఏకంగా ఆ గ్రీన్లాండ్ని టార్గెట్ చేస్తే ఒకటేమవుతుంది, చైనా ఖనిజ సంపదని హ్యాపీగా కొలగొట్టచ్చు అక్కడ. అంటే చైనాకు అక్కడ ఉన్న చైనాకు సంబంధించి ఏదైతే ఆధారభూతమైన ఖనిజ సంపద ఉందో ఆ చిప్స్కి సంబంధించి, సో అది ఇక్కడ ఉంది కాబట్టి ఆధారపడాల్సిన అవసరం లేదు. మొదటి చైనా ఖనిజ సంపదకి ఆ చిప్స్ విషయంలో ఇబ్బంది తప్పుతుంది. రెండవది రష్యా మీద నిఘా పెట్టచ్చు. మూడవది నేటో దేశాలకి ఇక తానే దిక్కు, తాను ఏది చెప్తే అదే, దానికి చార్టర్ ఉన్న పట్టింపు లేదు. అఫ్కోర్స్ మనోడికే పట్టింపు లేదు అనుకోండి, ఎప్పుడు గాలికి వదిలేస్తారు అంతా కలిసి. యుఎన్ ఉన్న నామకే వాస్తా ఉన్నట్టు అది, నువ్వు పెద్దగా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అది. ఎందుకంటే ఉన్నాం అంతే, ఖండిస్తాం. దాడి జరిగిందా ఖండిస్తాం అంతే. సో అలా నేటోకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఏదైనా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ గ్రీన్లాండ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డెన్మార్క్ కూడా నేటోలో భాగమే కదా. మరి నేటో మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి? నేటోలోని దేశాల్లో ఇక్కడ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. నేటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇక్కడేంటి, ఒక దేశం, ఈ నేటోలో ఉన్న దేశాల్లో ఏదైనా ఒక దాని మీద దాడి జరిగితే మిగిలిన దేశాలంటి మీద దాడి చేస్తూనే భావిస్తాయి. ఈ కాంటెక్స్లోనే కదా యుక్రెయిన్ దాంట్లో చేరాలనుకుంటే రష్యా మొండిపట్టు పట్టింది. వద్దు అని చెప్పి మొండిపట్టు పట్టి ఒకవేళ జాయిన్ అయితే నేను వేసేస్తాను, జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తే కనుక లాగేసుకుంటా అని చెప్పి బెదిరించడం వల్లే కదా ఇప్పటికీ స్టిల్ హోల్డ్లో ఉండడానికి కారణం అదే కదా. ట్రంప్ అనే వ్యక్తి రష్యాతో ఇంకా మంతనాలు జరపడానికి ఉన్న బేస్ పాయింట్ అదే కదా. అందుకే నేటో గురించి జస్ట్ బ్రీఫ్ చేస్తున్నాను అక్కడ అంతే. సో ఈ నేటో కూడా తానే ఇక కీలకం. ఒకవేళ మీరు కనుక నా మాట వినకపోతే డిఫెన్స్ బడ్జెట్ వెనక్కి తీసేసుకుంటాను, నేను నా ఫోర్సెస్ నాకు చాలు అని చెప్పి ఒక ఇండికేషన్, ఒక భయం కల్పించడం. ఇలా ఒక దెబ్బకు 1, 2, 3 కదా ఇంకా 4 పెట్టెలు కనిపిస్తున్నాయి ఇక్కడ. దాంతోపాటు ఇరాన్ మీద అంటే పై చేయి సాధించాలి. అక్కడ కనుక రెజ్యూమ్ చేంజ్ అయిపోతే ఇక మధ్యప్రాచ్యంలో తిరిగేలేదు, ఇంకా గుత్తాధిపత్యం. మధ్యప్రాచ్యంలో ఆ మాత్రం ప్రభావం ఉంది. దట్టు మధ్యప్రాచ్యం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పటికే మీరు చూస్తున్నారు ఏమని, అక్కడ దుబాయ్ కాచి ప్రాంతాల గురించి. అమెరికా ఇటువైపు ప్రాంతాలన్నీ కూడా కాస్త అమెరికాకు మద్దతుగా కనిపించే ప్రాంతాలు, అటువైపు ఉన్నవన్నీ కాస్త అటు ఇటుగా కొంచెం కనిపిస్తూ ఉంటాయి మనకి. అయినప్పటికీ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇక్కడ. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ వినిపించేది అంటే యమన్ కావచ్చు, ఇవన్నీ కూడా. యమన్ ఒక్కటే కదా ఇక్కడ ట్రంప్ మాట పట్టించుకుంది. ఇరాక్ పర్వాలేదు, కువైట్ పర్వాలేదు, యుఏఈ పర్లేదు, ఒమన్ పర్వాలేదు. కానీ ఇక్కడ ఇబ్బంది ఎవరితోని? ఇరాన్తోనే ఇబ్బంది. ఒకవేళ ఇరాన్నే కనుక తలం చేస్తే ఇక్కడ పట్టు సాధించవచ్చు. అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మీద పట్టు సాధించేసినట్టే పూర్తిగా. ఒకవేళ అదే జరిగితే ఏషియా మీద దాదాపుగా పట్టు సాధించినట్టే. ఎందుకంటే ఇరాన్లో కనుక ఉందనుకోండి, ఇరాన్లో కనుక పట్టు సాధించాడు అనుకోండి, ఇక్కడ ఏమున్నాయి? ఆఫ్ఘనిస్తాన్ వినపోయినా సంబంధం లేదు, పాకిస్తాన్ తన చేతిలో ఉన్నది. సో ఇక్కడ ఏషియాలకు దాదాపుగా అడుగు పెట్టేసినట్టే ఇంకప్పుడు. ఎందుకంటే సిరియాలో దాదాపుగా తన మద్దతున్న ప్రభుత్వాన్ని అక్కడ తీసుకొచ్చి రెజ్యూమ్ చేయించేశాడు అక్కడ. ఇరాక్లో మనకు చూస్తూనే ఉన్నాం. ఇటు లిబియా, ఈజిప్ట్, సూడన్, టర్కీ, వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌదీ అరేబియా, యెమెన్, యుఏఈ, వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా అమెరికా విషయంలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇలా అన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ చూస్తూ ఉంటే కనుక ఎక్కడ ఎంత పెట్రోల్ ఉందో ఆ పెట్రోల్ అంతా కూడా ఈ పెట్రోల్ పంప్కే కావాలి. ఒక పని చేద్దాం, ఈ పెట్రోల్ పంప్ అంతా నింపేసుకోక చిన్న అగ్గిపుల గీసి పడేద్దాం. ప్రపంచం అంతా కలిసి అగ్గిపుల గీసేస్తే చాలు, ఈ పెట్రోల్ పంప్కి సరిపోతుందేమో.
ఈ పెట్రోల్ పంప్ అంతా నింపుకుంటుంది, పెట్రోల్ అంతా నింపుకొనిద్దాం. నింపుకొని ఇచ్చిన తర్వాత ఒక సమయం చూసి అగ్గిపుల్ల ప్రకృతి వేసేస్తుంది అంతే. సో ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఆ అల్లర్లు ఇంకెక్కడ తగ్గుతాయి? అల్లర్లు సృష్టించేది వీళ్ళే. అక్కడ ఆ దేశ తలనొప్పి కదా. ఆ దేశంలో ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, మరి అమెరికా బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు అలా చేసుకోదు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఇక్కడ ఇరాన్లో అల్లర్లు జరుగుతున్నాయి, అక్కడ శాంతి లేదని చెప్పి కమెంట్లు చేస్తున్న అమెరికా మరి బంగ్లాదేశ్లో ఏం చేస్తుంది? బజ్జున్నారా? స్టేట్ ఆఫ్ సెక్రటరీ కావచ్చు, స్టేట్ ఆఫ్ హోమ్ల్యాండ్ కావచ్చు, నిద్రపోతున్నారా? ఆవలింతలు వస్తున్నాయా? బంగ్లాదేశ్లో జరుగుతుందేంటి? పాకిస్తాన్లో మన జరిగిందేంటి? బలూచిస్తాన్లో జరుగుతుందేంటి? మాట్లాడాలి కదా. ఇదే అమెరికా కదా, ఇదే అమెరికా మాట్లాడాలి కదా. మరి అదే యుక్రెయిన్లో రష్యాకి మద్దతుగా వెళ్తానని చెప్పి అక్కడ ఆందోళనలు జరిగాయి కదా. అప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లాగి లంపకై కొట్టి సమాధానం చెప్పాలి కదా. ఏమైంది? ఆయనవాడి కాకుల్లోని కానివాడి కంచాలో పెట్టే రకాలు మీరు. కాబట్టి మీరు ప్రపంచానికి ఉద్దేశించి మాట్లాడాలనుకుంటే బహుశా మీకు అదే అంటారు కదా, వినాశకాల విపరీత బుద్ధి అని చెప్పి టైం దగ్గర పడినట్టుంది. చూస్తున్నారుగా, తిప్పి కొడితే పిప్పి అయిపోతారు, తిప్పి కొడితే పిప్పి అయిపోతారు అనుకుంటారు. కానీ అర్థం కానిది ఏంటంటే, ఇదే ప్రపంచం నువ్వు వద్దు అనుకున్నప్పుడు, మేము వద్దు అనుకుని, ఒకవేళ నువ్వు కొట్టాలనుకున్నప్పుడు ఎలాగా మేము పోతాం కదా, మాతో పాటు ఇన్ను కూడా పట్టుకుపోతామని ఆలోచిస్తే ప్రపంచం ఏమవుతుంది?